హాయ్ సార్. అందరికీ నమస్తే. ఎప్పుడు సార్ అనే అంటున్నాను గదా! సో, మేడమ్స్ కూడానండి. సో, సార్ అండ్ మేడమ్స్ విషయం ఏంటంటే, మీకు ప్రస్తుతం ప్రస్తుతం మన సొసైటీలో భూమున్నది ఏది అనంటే మూడింటికి మాత్రమే. ఏది? అది స్టాక్ మార్కెటు, రియల్ ఎస్టేటు, గోల్డు. వీటిలో ఏది మీరు పర్చేస్ చేసినా మీరు చెడిపోరు. కాకపోతే ఒకటండి, ఏదైనా అంతో ఇంతో డ్యామేజ్ కొంతవరకు డ్యామేజ్ ఉంది అనంటే, అది ఒక్క స్టాక్ మార్కెట్‌లోనే. స్టాక్ మార్కెట్‌లో కూడా ఏది పడితే అది బై చేస్తే డ్యామేజే ఉంటుంది. బట్ కొన్ని పీఎస్‌యు పబ్లిక్ అండర్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి. అందులో గనక మనం పెట్టుబడి పెడితే 5 ఏళ్ళు, 6 ఏళ్ల తర్వాతైనా కూడా మనకి ఆహ్, వృద్ధి రేట్ అనేది బాగా ఉంటుంది. అదే విధంగా వీటిలో డివిడెండ్ ఈల్డ్ కూడా వస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది 3%, 4%, అరౌండ్ 5% వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, గోల్డు కొన్నప్పుడు గోల్డ్ వల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటినంటే, గోల్డ్ అనేది కొనేటప్పుడు తనకి మనము కూలీ, తరుగు ఎక్సెట్రా కమిషన్స్ అన్నీ ఇవ్వాలి. అమ్మేటప్పుడు కూడా మన పాత బంగారం మీద నుంచి 100 గ్రాములు తగ్గించే అమ్ముతాడు. అంటే 100 గ్రాములు తగ్గించుకునే వాడు మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా ఆహ్, కూలీ, తరుగు ఎక్సెట్రా అప్పుడు కూడా మనం పే చేయాలి. తర్వాత ఈ బంగారం వల్ల ఒక ఉపయోగం ఏమిటి అనంటే, బంగారాన్ని మనము బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవచ్చు. అందుకు ఈ బంగారం అనేది ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నాయి. డబ్బులు మన సొంత డబ్బులు ఖర్చు పెడితే ఎలాగో తొందరగా అయిపోతాయి. అదే రుణం తెచ్చామనుకోండి, రుణం తెస్తే రుణం తెచ్చినప్పుడు మనకి రెన్యువల్ చేయకుండా ప్రతి నెల పే చేస్తూ ఉండాలి. సో, ఈ విషయం మీద ఇంకొక వీడియో చేయాలంటే కామెంట్ అయితే పెట్టండి. నేను గోల్డ్ బెనిఫిట్స్ అని ఒక వీడియో అనేది పెడతాను. సో, అదే గాకుండా పర్ఫెక్ట్ గ్రోత్ ఎక్కడుంది అనంటే రియల్ ఎస్టేట్‌లోనే ఉంది. పర్ఫెక్ట్ గ్రోత్ అండి. ఇయర్ ఆన్ ఇయర్ ఆహ్, గ్రోత్ ఇది. ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫెక్ట్ గ్రోత్. సో, రియల్ ఎస్టేటు, గోల్డు, షేర్ మార్కెటు. ఈ మూడిట్లోనూ వేలు పెట్టిన వాళ్ళెవ్వరు కూడా చెడిపోలేదండి.